చెప్పాలేమో. కారణం ఏంటంటే చాలామంది ఇంటి పట్టునే ఉండేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వారి వ్యక్తిగత పనిలో వ్యాపారాల్లోనో నిమగ్నం అయ్యేటటువంటి వాళ్ళని వేళ అంబటి రాంబాబు గారి పెద్దల్లుడైనటువంటి ఉపేష్ గారు ఆయన తాలూకా ఆవేదన ప్రతి మాటలోని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. వారి తనయురాలు కూడా నిన్నటి రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అంటే ఒక రాంబాబు గారిని సెంట్రల్ జైల్లోకి నెట్టి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మరో నలుగురిని తీసుకొచ్చి నాయకుల కింద ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు బహుశా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక రకంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటే కేవలం అధికార దర్పంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో ఒక మాజీ మంత్రిని సైతం లెక్క చేయకుండా ఇళ్ల మీద దాడి చేయడం కానీ వారి వాహనాలని దగ్ధం చేయడం కానీ వారి మీదే దాడి చేసి తిరిగి వారి మీద పదుల సంఖ్యలో కేసుల్ని బనాయించి బెయిలబుల్ అఫెన్సెస్లో బనాయించినటువంటి కేసుల్లో కూడా సెంట్రల్ జైలుకి రిమైండ్కి పంపించడం, ఆయన వయసుని కానీ ఆయన హోదాని కానీ అన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పనులని ప్రజలు చాలా దగ్గరగా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి కళ్ళు తెరవండి ఈ రోజుకైనా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. వేళ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు మొదలుపెట్టినటువంటి సాంప్రదాయం రేపు తిరిగి మీకు వడ్డీతో చక్రవడ్డీతో మీకు చెల్లిస్తామనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం.